మినిట్స్ చూస్తాము, ఎవరైనా జాయిన్ అవుతారేమో. నా వాయిస్ వినపడుతున్నాయా? ఎనీవన్ రెస్పాన్స్? వినపడుతున్నాయా నా వాయిస్? ఓకే 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 ఓకే. Good afternoon, sir. టోటల్గా ఎంతమంది జాయిన్ అయ్యారు? Good afternoon, sir. గుడ్ ఆఫ్టర్నూన్. ఫోన్ చేసినారా సార్? మీదైంది కదా? పోయింది సార్. ఓకే. ఎంతమంది జాయిన్ అయినారు టోటల్గా? 8 members, sir. Good afternoon. 10 members. 8 మెంబర్సా? 8 sir. ఓకే 9 sir. Yes, sir. ఓకే. Good afternoon, sir. గుడ్ ఆఫ్టర్నూన్. 9. సరే, ఈరోజు నిన్న ఫినేరియా గ్యామెటోఫోర్ లేదా సంయోగ బీజం యొక్క నిర్మాణము మరియు శాఖీయ ప్రత్యుత్పత్తి గురించి చెప్పడం అనేది జరిగింది. తర్వాత ఈరోజు వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫినేరియా లైంగిక ప్రత్యుత్పత్తి అంటే సెక్షువల్ రీప్రొడక్షన్ ఏ విధంగా జరుగుతుంది ఫినేరియాలో. సరే, మనము ఈ యొక్క ఫినేరియా మొక్కలో స్త్రీ పురుష మొక్కలు ఒకే మొక్క పైన వేరే వేరే శాఖల పైన ఏర్పడతాయి అని ఇంతకుముందే చెప్పడం అనేది జరిగింది. ఫినేరియా మొక్కలో స్త్రీ పురుష మొక్కలు అదే స్త్రీ పురుష మొక్కలు ఒకే మొక్క పైన ఏర్పడతాయి. ఒకే మొక్క పైన వేరు శాఖల పైన వేరు యొక్క శాఖల పైన ఏర్పడతాయి. కాబట్టి ఫినేరియా మొక్కను మనం ఏమంటామరా అంటే ద్విలింగాశ్రయి. అంటే పురుష స్త్రీ మొక్కలు రెండూ ఒకే మొక్క పైన వేర్వేరు శాఖల పైన ఏర్పడుతున్నాయి కాబట్టి దీనిని మనము ద్విలింగాశ్రయి అని అంటాము. తర్వాత మీరు బాగా మనసులో పెట్టుకోవాల్సినది ఏమిరా అంటే పురుష బీజాశయాలు అంటే పురుష మొక్క ఎక్కడ ఏర్పడుతుందిరా అంటే ఫినేరియా మొక్క దీనిపైన ప్రధానాక్షం యొక్క చివర ఏర్పడుతుంది. పురుష మొక్క అంటే పురుష బీజాశయాలు ఎక్కడ ఏర్పడతాయరా అంటే ఫినేరియా మొక్క పైన ప్రధానాక్షం పైన ఏర్పడుతుంది. అదేవిధంగా స్త్రీ మొక్క లేదా స్త్రీ బీజాశయాలు ఎక్కడ ఏర్పడతాయరా అంటే పార్శ్వశాఖ పైన ఏర్పడతాయి.
స్త్రీ బీజాశయాలు లేదా స్త్రీ మొక్క ఎక్కడ ఈ ఫినేరియా యొక్క పార్శ్వ శాఖ పైన ఈ యొక్క స్త్రీ బీజాశయాలు స్త్రీ మొక్క అనేది ఏర్పడుతుంది. ఈ రెండు ఒకే మొక్క పైన ఏర్పడుతున్నాయి కాబట్టి దీన్ని ద్విలింగాశ్రయ మొక్కగా మనము పరిగణించడం అనేది జరుగుతుంది. సరే, ఇక్కడ మనము ఈ యొక్క వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ పురుష బీజాశయం యొక్క శాఖ నిలువు కోత, ఫినేరియా పురుష బీజాశయం యొక్క శాఖ నిలువు కోత, తర్వాత స్త్రీ బీజాశయం యొక్క శాఖ యొక్క నిలువు కోత. దీనిలో ఫస్ట్ మనము ఏ దాని గురించి చదువుకుంటామరా అంటే పురుష బీజాశయ శాఖ, ఫినేరియా పురుష బీజాశయ శాఖ నిలువు కోత. సరే, ఎట్లయినా అడగవచ్చు క్వశ్చన్స్. ఎట్లా అంటే దీంట్లో 3 క్వశ్చన్స్ వస్తాయి. ఫినేరియా పురుష బీజాశయ శాఖ నిలువు కోత, ఎల్ఎస్ అంటే లాంగిట్యూడినల్ సెక్షన్ గురించి రాయము, లేదా నిలువు కోత పురుష బీజాశయం యొక్క నిలువు కోత, లేదా ఫినేరియా స్త్రీ బీజాశయం యొక్క శాఖ నిలువు కోత అని అడగవచ్చు. లేదా పురుష బీజాశయము స్త్రీ బీజాశయముకు డిఫరెన్సెస్ అడిగినా అడుగుతాడు. ఫినేరియా పురుష బీజాశయ శాఖకు స్త్రీ బీజాశయ శాఖకు డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా? నేను ఇంతకుముందే ఒకటి చెప్పినాను డిఫరెన్స్. ఏమి డిఫరెన్స్ చెప్పినాను? ఒకటి అది బాగా మనసులో పెట్టుకోవాలా. పురుష బీజాశయ శాఖలు ఫినేరియా మొక్క యొక్క ప్రధానాక్షం యొక్క చివర ఏర్పడతాయి. తరువాత అదే మొక్క యొక్క పార్శ్వ శాఖ పైన స్త్రీ బీజాశయ మొక్కలు లేదా స్త్రీ బీజాశయాలు అనేది ఏర్పడతాయి. ఇది ఒక పాయింట్ ఫస్ట్, అంటే డిఫరెన్సెస్లో మీరు తర్వాత లాస్ట్లో మనం చర్చించుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇప్పుడు మనము ఫినేరియా యొక్క పురుష బీజాశయ శాఖను మనము నిలువు కోతను మనం పరిశీలించాలా. మీకు ఇచ్చినటువంటి యొక్క మెటీరియల్లో పురుష బీజాశయ శాఖ నిలువు కోత యొక్క ఆ డయాగ్రామ్ మీరు ముందర పెట్టుకోవండి. ఆ డయాగ్రామ్ పెట్టుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫినేరియా పురుష బీజాశయ శాఖ నిలువు కోత, ఎల్ఎస్ అంటే లాంగిట్యూడినల్ సెక్షన్. సరే, ఈ యొక్క ఫినేరియా ఫస్ట్ పాయింట్ ఏమైనా అంటే ఫినేరియా పురుష బీజాశయ శాఖ ప్రధాన కాండం యొక్క ప్రధానాక్షం యొక్క చివర పురుష బీజాశయ శాఖ అనేది పురుష బీజాశయాలు అనేటివి ఏర్పడతాయి. సరే, ఫస్ట్ మొట్టమొదటి ఏం జరుగుతుందిరా అంటే కాండము యొక్క పెరుగుదల నిన్ననే చెప్పినాను. కాండం యొక్క పెరుగుదల ఏ విధంగా ఉంటుందిరా అంటే అది పిరమిడ్ ఆకారంలో ఉండేటువంటి 3 తలాలు ఉంటాయి కదా. పిరమిడ్ అంటే 3 తలాలు ఉంటాయి. 3 తలాలలో ఉండేటువంటి యొక్క కణాలు విభజన చెంది అది ఏమవుతుందిరా అంటే మూలతంతువుల పైన కాండము అభివృద్ధి చెందుతుంది. కాండము అభివృద్ధి చెందిన తర్వాత చివరకు ప్రధానాక్షం చివర ఏం ఏర్పడతాయరా అంటే పురుష బీజాశయాలు అనేటివి ఏర్పడతాయి. పురుష బీజాశయ శాఖ లేదా పురుష బీజాశయాలు అనేటివి ఏర్పడడం అనేది జరుగుతుంది. సరే, ఇక ఇంతకుముందే నిన్ననే చెప్పినాను ఈ యొక్క కాండం పైన పత్రాలు ఏ విధంగా ఉంటాయరా అంటే సర్పిలాకార పత్రాలు అమరి ఉంటాయి ఈ యొక్క ఫినేరియాలో. ఆ పత్రాలు కూడా ఎట్లుంటాయి? వాటికి వృంతము అనేది ఉండదు, అవి అండాకారంలో ఉంటాయి. ఓన్లీ ప్రధానమైనటువంటి నడిమిన మాత్రమే ఉంటుంది. సరే, ఇక్కడ మనం గమనించినప్పుడు ప్రధానాక్షం యొక్క చివరి భాగంలో ఉండేటువంటి యొక్క పత్రాలు బాగా మనసులో పెట్టుకోవాలా. అంటే మిగిలిన కాండం అంతా సర్పిలాకారంలో ఉన్నాయి పత్రాలు, కానీ ఫినేరియా ప్రధానాక్షం యొక్క చివరిలో ఉన్నటువంటి యొక్క పత్రాలు ఏ విధంగా ఉంటాయరా అంటే ఆటోమేటిక్గా ఒకదానితో ఒకటి చుట్టుకొని ఉంటాయి. అంటే రోజెట్ ఆకారంలో. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. అంటే రోజెట్ ఆకారంలో అమరి ఉంటాయి ఈ యొక్క పత్రాలన్నీ కూడా ఎట్లుంటాయంటే చాలా చిన్నవిగా ఉంటాయి. పత్రాలు చిన్నవిగా ఉండి రోజెట్ అంటే మనకు రోజా పువ్వులో ఉండేటువంటి యొక్క రేఖలు ఒకదాని తర్వాత ఒకటి ఆక్రమించుంటాయి కదా, ఆ విధంగా అనేకమైనటువంటి యొక్క పత్రాలన్నీ కూడా ప్రధానాక్షం యొక్క చివర ఈ విధంగా ఒకదానితో ఒకటి రోజెట్ ఆకారంలో చుట్టి ఉంటాయి. తరువాత ఆ యొక్క దాన్ని మనం ఏమంటామనంటే మనము పురుష బీజాశయ శాఖ. పురుష బీజాశయ శాఖ. ఆ పురుష బీజాశయ శాఖను మనము ఏం చేసినాము? నిలువు కోత చేసి చూసినాం అనుకోండి. నిలువు కోత చేసి చూస్తే ఏమొస్తాయరా అంటే ఆటోమేటిక్గా ఈ లోపల ఉండేటువంటి యొక్క పురుష బీజాశయాలను రక్షిస్తూ ఏంటి ఉంటాయరా అంటే పెరిగోనియల్ పత్రాలు ఉంటాయి. బాగా మనసులో పెట్టుకోవాలి. ఇది రెండో పాయింట్. అంటే లోపల మనము ఈ యొక్క ప్రధానాక్షం యొక్క చివర ఉండేటువంటి పురుష బీజాశయ యొక్క శాఖ చివర పత్రాలు ఏ విధంగా ఉన్నాయి? రోజెట్ ఆకారంలో ఉంటాయి. రోజెట్ ఆకారంలో ఉంటాయి. ఆ రోజెట్ ఆకారంలో ఉండేటువంటి యొక్క పురుష బీజాశయ శాఖను మనము లాంగిట్యూడినల్ సెక్షన్ అంటే నిలువు కోత చేసి చూస్తే ఆ యొక్క పురుష బీజాశయాలను చుట్టి ఏంటి ఉంటాయరా అంటే ఆటోమేటిక్గా
పెరిగోనియల్. కానీ మీకు మెటీరియల్లో సారు పెరికీటియల్ అని ఇచ్చినాడు, కాదు, పురుష బీజాశయాల్లో పెరిగోనియల్. పెరిగోనియల్ అని మీరు ఆడ కరెక్షన్ చేసుకోవాలా. పెరిగోనియల్ పత్రాలు చుట్టి ఉంటాయి లోపల ఉండేటువంటి పురుష బీజాశయాలను. సరే, ఈ యొక్క పురుష బీజాశయ అంతేకాకుండా ఇవి ఏముంటాయరా అంటే పెరిగోనియల్ పత్రాల్లో హరిత రేణువులు ఉంటాయి. హరిత రేణువులు ఉండటం వలన ఇవి ఏ విధంగా ఉంటాయరా అంటే హరిత పదార్థాన్ని కలిగి ఉంటాయి. హరిత రేణువులు కలిగి ఉండటం వలన హరిత పదార్థాలను కలిగి ఉంటాయి. ఎక్కువ సంఖ్యలో ఈ యొక్క పురుష బీజాశయాలను చుట్టి సంరక్షిస్తూ ఉంటాయి. తర్వాత పురుష బీజాశయాల యొక్క పక్కనే కొన్ని సహతంతువుల వంటి నిర్మాణాలు ఉంటాయి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పురుష బీజ వంద్య శ్రావ కణాలు అంటాం వాటిని. వంద్య శ్రావ్య కణాలు ఈజీకొట్టు ఏంటిరా అంటే సహతంతువులు. ఆ సహతంతువులు కూడా ఎక్కడ ఉంటాయరా అంటే సహతంతువులు ఈజీకులు ఎక్కడ ఉంటాయరా అంటే పురుష బీజాశయం యొక్క పక్కనే ఈ యొక్క వంద్య శ్రావ్య కణాలు ఈజీకొల్టు సహతంతువుల వంటి నిర్మాణాలు ఉంటాయి. ఈ సహతంతువులు ఎట్లుంటాయరా అంటే ఇవి బహుకణ మందంతో ఏకకేంద్రయుతంగా ఒక వరుసలో ఉంటాయి. బహుకణ మందంతో ఏకకేంద్రక ఒక వరుసలో ఇవి ఉంటాయి. తర్వాత ఈ యొక్క సహతంతువుల యొక్క కొన కణము, పురుష బీజాశయాలు బాగా మనసులో పెట్టుకోండాలి. సహతంతువుల్లో ఉండేటువంటి యొక్క కొన కణము ఏ విధంగా ఉంటుంది అంటే అర్ధగోళాకృతిలో ఉంటుంది. ఇవన్నీ కూడా మళ్ళీ డిఫరెన్సెస్లో వస్తాయి. ఏమి ఆటోమేటిక్గా ఈ యొక్క పురుష బీజాశయాలు పక్కన కొన్ని వంద్య శ్రావ్య కణాలు ఉంటాయి. వంద్య శ్రావ్య కణాలు లేదా వంద్య శ్రావ్య తంతువులు ఉంటాయి. ఆ తంతువులనే మనం ఏమంటామని అంటే మనం సహతంతువులు. ఆ తంతువులను మనము సహతంతువులు అంటాం. ఈ సహతంతువులు ఎట్లుంటాయి? బహుకణ నిర్మితమైనటువంటి ఏకకేంద్రయుతంగా ఒక వరుసలో అమరి ఉంటాయి. కానీ పైన ఉండేటువంటి కణం ఏ విధంగా ఉంటుందా అంటే అర్ధగోళాకృతిలో ఉంటుంది. తర్వాత ఇప్పుడు మళ్ళా పురుష బీజాశయం గురించి మనం చదువుకోవాలా. పురుష బీజాశయాలు ఏ విధంగా ఉంటాయరా అంటే ఇవి గదాకృతిలో ఉంటాయి. పురుష బీజాశయాలు ఏ విధంగా ఉంటాయరా అంటే గదాకృతిలో ఉంటాయి. తర్వాత వాటి కింద మనం గమనించినప్పుడు బహుకణ నిర్మితమైనటువంటి వృంతం అనేది ఉంటుంది. తర్వాత ఈ యొక్క గణాకారంలో ఉండేటువంటి యొక్క పురుష బీజాశయం చుట్టూ ఒక ఏకకణ నిర్మితమైనటువంటి ఒక కంచుకం వంటి నిర్మాణం ఉంటుంది. తర్వాత పురుష బీజాశయం యొక్క పైన భాగంలో మనం గమనించినప్పుడు 2 మూత కణాలు ఉంటాయి. రెండు మూత కణాలు ఉంటాయి. తర్వాత పురుష బీజాశయం యొక్క లోపల ఏమిటి అభివృద్ధి చెందుతూ ఉంటాయని అంటే పురుష బీజ మాతృ కణాలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. పురుష బీజాశయం యొక్క లోపల పురుష బీజాశయ మాతృ కణాలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ఆ పురుష బీజాశయ మాతృ కణాలు ఏంగా మారుతాయంటే పురుష బీజాలు లేదా యాండ్రోసైట్స్ను ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది లోపల. తర్వాత ఈ యొక్క పురుష బీజాలు లేదా యాండ్రోసైట్స్ ఎట్లుంటాయరా అంటే కొడవలి ఆకారంలో ఉంటాయి. తర్వాత వాటిపైన ఈ యొక్క కశాబాలు చాలా పొడవుగా మిలి తిరిగి ఉంటాయి. బాగా మనసులో పెట్టుకోవడం వల్ల లోపల పురుష బీజ మాతృకణాలు విభజన చెంది పురుష బీజాలు ఏర్పడుతున్నాయి. ఆ పురుష బీజాలు ఎట్లుంటున్నాయి? కొడవలి ఆకారంలో ఉంటున్నాయి. తరువాత వాటిపైన కశాభాలు చాలా పొడవుగా ఉండి మెలికలు తిరిగి ఉంటాయి. ఈ విధంగా ఆటోమేటిక్గా పురుష బీజ మాతృకణం నుంచి పురుష బీజాలు అనేకంగా ఏర్పడతాయి పురుష బీజాశయం యొక్క లోపల. వాటిని మనం యాండ్రోసైట్స్ అని కూడా అంటాం ఇంగ్లీష్లో. తర్వాత ఈ యొక్క పురుష బీజాశయ మాతృకణ కవచము లోపల విచ్ఛిన్నము చెందిన తర్వాత ఈ లోపల ఉండేటువంటి పురుష బీజాలు కశాబాలు కలిగినటువంటి యొక్క పొడవైన కశాబాలు కలిగినటువంటి పురుష బీజాలు ఒక జిగురు పదార్థంతో పాటు అవి ఏమవుతాయరా అంటే బయటికి లిబరేట్ కావడం అనేది జరుగుతుంది. లోపల పురుష బీజ మాతృకణం యొక్క కవచం అభివృద్ధి చెంది విభజన చెందిన తర్వాత అది దాని నుంచినే పురుష బీజాలు ఏర్పడినాయి కదా. ఆ పురుష బీజాలు జిగురు పదార్థంతో సహా బయటికి విడుదల కావడం అనేది జరుగుతుంది ఆ యొక్క పురుష బీజాశయం యొక్క లోపల. తరువాత బాగా అభివృద్ధి చెందిన తరువాత ఈ యొక్క పురుష బీజాశయం యొక్క పైన కంచుకం యొక్క పైన
రెండు మూత కణాలు ఉంటాయని చెప్పినాను కదా. ఆ మూత కణాలు ఏమైపోతాయి, విడిపోతాయి. ఆ మూత కణాలు రెండు విడిపోతాయి. విడిపోయిన తరువాత ఈ లోపల ఉండేటువంటి చలన సహిత పొడవలి ఆకారంలో ఉండేటువంటి పురుష బీజాలు లేదా యాండ్రోసైట్స్ అవి ఏమైతాయి, జిగురు పదార్థంతో సహా ఆ మూత కణాలు విడిపోయిన రంధ్రము నుంచి ఏమేస్తాయి, బయటికి వస్తాయి. బయట వచ్చి బయట ఉండేటువంటి యొక్క తేమతో కానీ లేదా నీటిలో కానీ అవి ప్రవేశించి అది నీటిలో పడి తరువాత అవి ఈదుకుంటూ వెళ్ళి ఎక్కడ చేరుతాయి, శ్రీబీజాశయ శాఖలో శ్రీబీజాశయాలు ఉంటాయి కదా, ఆ శ్రీబీజాశయాన్ని చేరడం అనేది జరుగుతుంది. ఇదంతా ఏ దాని గురించి, పురుష బీజాశయ శాఖ గురించి. పురుష బీజాశయ శాఖ అంటే లోపల పురుష బీజాశయంలో పురుష బీజ మాతృకణాలు ఉంటాయి. ఆ పురుష బీజ మాతృకణం నుంచి కణాలే పురుష బీజాలు లేదా ఆండ్రోసైట్స్ను ఉత్పత్తి చేస్తాయి. ఆ ఆండ్రోసైట్స్ లేదా పురుష బీజాలు పొడవలి ఆకారంలో ఉంటాయి. అవి మనం గమనించినప్పుడు పొడవైనటువంటి యొక్క కశాభాలను కలిగి ఉంటాయి. తరువాత పురుష బీజ మాతృకణ యొక్క కవచము విడిపోయిన తరువాత అది జిగురు పదార్థముతో పాటు ఈ యొక్క పురుష బీజాశయం యొక్క లోపల పురుష బీజాలు లిబరేట్ అయ్యేసేసి ఈ యొక్క పైన మూత కణాలు విడిపోతాయి. ఇవి జిగురు పదార్థంతో సహా ఈ యొక్క బయటికి విడుదలయ్యేసేసి తేమతో కూడినటువంటి వాతావరణంలో కానీ తర్వాత నీటిలో కానీ బయట ఉండేటువంటి నీటిలో కానీ అవి చెలించి మళ్ళా తర్వాత స్త్రీ బీజాశయాన్ని చేరడం అనేది జరుగుతుంది. ఇదంతా రాయాలా. ఏదడిగితే ఫినేరియా పురుష బీజాశయ శాఖ. రెండోది ఫినేరియా స్త్రీ బీజాశయ శాఖ. బాగా చూడండి, ఫినేరియా స్త్రీ బీజాశయ శాఖ. సరే, ఫినేరియా స్త్రీ బీజాశయ శాఖ ఎక్కడ ఏర్పడింది? అది ప్రధానాక్షం యొక్క చివరలో రోజేట్ ఆకారంలో ఉండేటువంటి యొక్క పత్రాల యొక్క నడుమ పురుష బీజాశయాలు, అది పెరిగోనియల్ పత్రాల యొక్క మధ్య ఏర్పడినాయని చెప్పినాను. కానీ స్త్రీ బీజాశయాలు ఎక్కడ ఏర్పడతారా అంటే పెరికేటియల్ పత్రాలు. ఎక్కడ అంటే ప్రధానాక్షం కాదు, ఇక్కడ దట్ మీన్స్ పార్శ్వశాఖ పైన, ఫినేరియా యొక్క పార్శ్వశాఖ పైన ఈ యొక్క స్త్రీ బీజాశయాలు ఏర్పడతాయి. అది ప్రధానాక్షం పైన ఏర్పడితే ఇది పార్శ్వశాఖలు ఎట్లా ఏర్పడతాయని ఇంతకుముందే నేను చెప్పినాను నిన్న. ఏమిరా అంటే కాండం పైన పత్రాలకు మామూలుగా శాఖలు ఏర్పడాలంటే పత్రం యొక్క గ్రీవం నుంచి ఏర్పడాల శాఖ. మామూలుగా శాఖలు ఏర్పడాలంటే పత్రం యొక్క వృంతం ఉంటుంది కదా, పత్రం అంటే కాండానికి అట్టుకుని ఉంటుంది. ఆ యొక్క వృంతం యొక్క గ్రీవం ఉంటుంది కదా, ఆ గ్రీవం నుంచి మామూలుగా ఏం ఏర్పడుతుందని అంటే పార్శ్వశాఖలు ఏర్పడతాయి. కానీ ఇక్కడ పార్శ్వశాఖలు ఎట్లా ఏర్పడతాయరా అంటే కాండం పైన సర్పిలాకారంలో చుట్టూ అంటే ఒక సర్పిలాకారంలో పత్రాలు అమరి ఉంటాయి కదా, దాని సర్పిలాకార పత్రాల యొక్క కింది భాగంలో ఉండేటువంటి యొక్క కాండమే ఏమవుతుంది, పొడవుగా పెరుగుతుంది. అదే పార్శ్వశాఖగా అభివృద్ధి చెందుతుంది. ఆ పార్శ్వశాఖ యొక్క చివరిలోనే ఏమి ఏర్పడతాయరా అంటే ఆటోమేటిక్గా ఈ యొక్క స్త్రీ బీజాశయాలు అనేటివి ఏర్పడతాయి. సరే, ఇక్కడ మనం గమనించుకోవాల్సినది ఏమైనా అంటే ఈ స్త్రీ బీజాశయ శాఖలో ఉండేటువంటి యొక్క పత్రాలు పురుష బీజాశయ పత్రాల కంటే చాలా పెద్దవిగా ఉంటాయి. బాగా మనసులో పెట్టుకోవాలా. అవి కూడా వెదజల్లబడినట్లు ఉంటాయి. కానీ పురుష బీజాశయ శాఖలో పత్రాలు ఏ విధంగా ఉన్నాయి, చిన్నగా ఉండి రోజెట్ ఆకారంలో ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం స్త్రీ బీజాశయ శాఖలో మనం గమనించినప్పుడు పత్రాలు వెదజల్లబడినట్లు ఉండి ఆ యొక్క పత్రాలు కూడా ఎట్లుంటాయనా అంటే ఈ పురుష బీజాశయ శాఖలో కంటే పెద్దవిగా ఉంటాయి ఈ యొక్క పత్రాలు. అది బాగా మనసులో పెట్టుకోవాలా. తర్వాత ఈ యొక్క స్త్రీ బీజాశయ శాఖను ఏం చేసినాము, నిలువు కోత చేసి చూసినాము. లాంగిట్యూడినల్ సెక్షన్ చేసి చూస్తే మనకి ఎట్లా కనపడుతుంది, ఈ యొక్క స్త్రీ బీజాశయాల్లో చుట్టి ఏంటి ఉంటాయరా అంటే పెరికేటియల్ పత్రాలు ఉంటాయి. అక్కడ పెరిగోనియల్, ఇక్కడ పెరికేటియల్ పత్రాలు ఈ స్త్రీ బీజాశయాలను దండిగా ఏం చేస్తాయంటారంటే చుట్టి సంరక్షిస్తూ ఉంటాయి. వీటిలో కూడా ఏంటి ఉంటుంది, పెరికేటియల్ పత్రాల్లో కూడా హరిత తంతువులు అంటే వాటిలో హరిత పదార్థాలు హరితరేణువులు ఉండడం వల్ల హరిత పదార్థం ఉంటుంది. అంటే వీటిని హరిత తంతువుల కింద పరిగణించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా స్త్రీ బీజాశయం యొక్క పక్కన ఏంటి ఉన్నాయి, ఇంతకుముందే కొన్ని వంద్యశ్రావ్య కణాలు అని చెప్పినాను ఇంతకుముందు. ఎక్కడ పురుష బీజాశయాల్లోనూ ఉన్నాయి,
ఇక్కడ కూడా ఉంటాయి. ఏంటివి? వంద్య శ్రావ్య కణాలు. వంద్య శ్రావ్య కణాలు ఏంటివిరా అంటే సహకణాలు. కానీ ఈ యొక్క సహకణాలు ఎట్లుంటాయరా అంటే ఇవి బహుకణయుతంగా ఏకకేంద్రయుతంగా మామూలుగా ఒక తంతువు మాదిరి ఉంటాయి. ఈ యొక్క చివరి భాగంలో ఈ యొక్క అర్ధగోళాకృతి అనేది ఉండదు. అది దీనికి డిఫరెన్స్ సహతంతువులకు. మన పురుష బీజాశయంలో కూడా వంద్య శ్రావ్య కేశాలు ఉన్నాయి. వాటిని సహతంతువులన్నా ఆ సహతంతువులు కూడా ఎట్లుంటున్నాయి? ఏకశ్రేణీయుతంగా బహుకణమందంగా ఒక వరుసలో ఉంటున్నాయి. కానీ చివర ఉండేటువంటి కణము అర్ధగోళాకృతిలో ఉంది పురుష బీజాశయం యొక్క పక్కలో ఉండేటువంటి సహతంతువులు. కానీ ఇక్కడ శ్రీ బీజాశయం యొక్క పక్కన మనము గమనించినప్పుడు ఈ యొక్క సహతంతువులు ఎట్లున్నాయరా అంటే సేమ్ బహుకణమందంతో ఏకకేంద్రకంతో బహుకణమందంతో ఏకకేంద్రకంగా ఒక వరుసలో మామూలు పోచల్లాగా ఉంటాయి. ఒక వరుసలాగా ఉంటున్నాయి. కానీ ఈ యొక్క చివరి భాగంలో అర్ధగోళాకృతిలో ఉండేటువంటి కణం అనేది ఉండదు శ్రీ బీజాశయం పక్కన ఉండేటువంటి సహతంతువులో. ఎందుకంటే డిఫరెన్స్ వచ్చేటప్పుడు అవన్నీ కూడా మీరు చెప్పవలసి ఉంటుంది. కానీ దాంట్లో రోజెట్ ఆకారంలో ఉన్నాయి. పురుష బీజాశయంలో రోజెట్ ఆకారంలో ఈ యొక్క పత్రాలు అనేవి ఉన్నాయి. కానీ దీంట్లో శ్రీ బీజాశయ శాఖలో ఉన్నటువంటి పత్రాలు ఎట్లున్నాయి? వెదజల్లబడినట్లు ఉంటాయి. అంతేకాకుండా ఆ పురుష బీజాశయ శాఖలో ఉండేటువంటి పత్రాలు రోజెట్ ఆకారంలో చిన్నగా ఉంటాయి. కానీ ఇక్కడ వెదజల్లబడి పెద్ద పత్రాలు అమరి ఉంటాయి. దానికంటే కొద్దిగా పెద్ద పత్రాలు అమరి ఉంటాయి. ఇవి దీనికి కొద్ది డిఫరెన్స్ మీరు మళ్ళీ రాయవలసి ఉంటుంది. తర్వాత ఈ యొక్క సహతంతువుల పక్కన ఏంటి ఉన్నాయి? శ్రీ బీజాశయాలు ఉన్నాయి. శ్రీ బీజాశయం ఏ విధంగా ఉంటుంది అంటే కూజాకారంలో ఉంటుంది. కానీ పురుష బీజాశయము అది గదాకారంలో ఉంటే ఇది కూజాకారంలో ఉంటుంది. కూజాకారంలో ఉండి దీని కింద కూడా ఏంటి ఉంటుంది అంటే బహుకణయుతమైనటువంటి వృంతం ఉంటుంది. ఈ శ్రీ బీజాశయంలో మనకు 3 భాగాలు కనపడతాయి. వృంతము, ఉదరము, కంఠం అనేటువంటి 3 భాగాలు కనపడతాయి శ్రీ బీజాశయంలో. వృంతం బహుకణయుతంగా ఉంది. తర్వాత ఉదరం వెడల్పుగా ఉంటుంది. పూజాకారంలో ఉంటే కింద భాగం వెడల్పుగా ఉంటుంది. దాంట్లో 2 కణాలు ఉంటాయి. ఒకటి ఉదరకుల్యాకణము పైన ఉంటుంది, కింద నగ్న కేంద్రకం ఉంటుంది. అదే శ్రీ కేంద్రకంగా పరిగణించడం అనేది జరుగుతుంది. అంటే ఈ యొక్క ఉదరమిలో లోపల పైన ఉదరకుల్యాకణం ఉంది. తర్వాత దాని కింద నగ్న శ్రీబీజ కణం ఉంది. తర్వాత కంఠంలో మనం గమనించినప్పుడు కంఠము చుట్టూ ఒక వరుసలో అదేవిధంగా ఈ యొక్క ఉదరం యొక్క చుట్టూ బహుకణయుతమైన వరుసలు ఉంటాయి. బహుకణయుతంగా ఉంటుంది. ఈ యొక్క ఉదరం చుట్టూ బహుకణయుతంగా కొన్ని వరుసలో కణాలు అమరి ఉంటాయి. తర్వాత మనం కంఠం పొడవుగా ఉంటుంది. కంఠం పైన చూసినప్పుడు ఒకే కంచకంతో ఉంటుంది. అంటే ఒకే పొరతో ఉంటుంది. దానిపైన కంఠకం యొక్క పైన ఒకే వరుస ఉంటుంది. కానీ ఉదరం పైన చూసినప్పుడు అనేకమైనటువంటి వరుసలో కణాలు ఉంటాయి. సరే, ఇక్కడ కంఠంలో మనం ఏంటి ఉంటాయని అంటే కంఠకుల్యా కణాలు ఉంటాయి. ఎన్ని ఉంటాయి కంఠకుల్య కణాలు? 8 ఉంటాయి కంఠకుల్య కణాలు. కంఠంలో కంఠకుల్య కణాలు 8 ఉంటాయి. తర్వాత ఈ కంఠకుల్య కణాల యొక్క పైన మనం గమనించినప్పుడు కంఠం యొక్క పైన 4 మూత కణాలు ఉన్నాయి. కానీ పురుష బీజాశయంలో 2 మూత కణాలు ఉంటే ఇక్కడ 4 మూత కణాలు ఉంటాయి. ఈ విధమైన కంఠకుల్య కణాలు 8 ఉన్నాయి. ఉదరంలో ఉదరకుల్య కణము, నగ్న శ్రీబీజ కణము ఉన్నది. తర్వాత కంఠము పైన మనం గమనించినప్పుడు పొడవుగా ఉంటుంది కదా, ఆ పొడవు పైన ఒక వరుసలో మాత్రమే కవచాలు ఉంటాయి. కానీ ఉదరం యొక్క పక్కన మనం చూసినప్పుడు అనేక వరుసల్లో కణాలు ఉంటాయి. తర్వాత శ్రీ బీజాశయము అభివృద్ధి చెందిన తర్వాత మనము ఆ యొక్క ఉదరకుల్యాకణము నశించిపోతుంది. తర్వాత ఆ కంఠకుల్యాకణాలు నశించిపోయేసి ఒక పొడవుగా ఆటోమేటిక్గా ఒక నాళం వంటి నిర్మాణం ఏర్పడుతుంది. ఏర్పడి ఒక చక్కెరలు కలిగినటువంటి ఒక జిగురు పదార్థాన్ని స్రవిస్తాయి. అంటే శ్రీ బీజాశయం అభివృద్ధి చెందినప్పుడు ఉదరకుల్యాకణము, దానిపైన ఉండేటువంటి 8 కంఠకుల్యాకణాలు నశించిపోయేసేసే ఏం చేస్తుందిరా అంటే చక్కెరలు ఉండేటువంటి ఒక జిగురు పదార్థాన్ని స్రవించడం అనేది జరుగుతుంది. స్రవించిన తర్వాత అవి పైన ఉండేటువంటి మూత కణాలు ఏమైపోతాయంటే 4 మూత కణాలు విడిపోతాయి. ఇవి మూత కణాలు విడిపోయిన తర్వాత ఆ కంఠం యొక్క చివర ఈ చక్కెరలు కలిగినటువంటి చక్కెరలు కలిగినటువంటి యొక్క జిగురు పదార్థము ఇమిడి ఉంటుంది. దట్ మీన్స్ ఒక బాల్ లాగా
అర్థమైందా లేదా? సరే ఉన్నప్పుడు ఇవి ఏం చేస్తాయంటే పురుష బీజాలు ఈదుకుంటూ వస్తాయి. ఈదుకుంటూ వచ్చి ఎక్కడ ఆ యొక్క చక్కెరలకు ఆకర్షితమై ఆ దాంట్లో ఇమిడిపోవడం అనేది జరుగుతుంది. ఆ చక్కెరల కోసం వచ్చి దాంట్లో ఇరుక్కుంటాయి. ఇరుక్కునేసేసి ఏం చేస్తాయని అది కశాపాలను కోల్పోయి తర్వాత ఎన్ని ఇరుక్కున్నప్పుడు ఆటోమేటిక్గా అనేకమైనటువంటి యొక్క పురుష బీజాలు లేదా యాండ్రోసైట్స్ ఉన్నప్పటికీ కూడా కేవలం ఒకదానికి మాత్రమే లోపలికి ప్రవేశించి కింద ఉండేటువంటి యొక్క స్త్రీ బీజ కణంతో ఏమవుతుంది, ఆ పురుష బీజము కలిసి ఏమేర్పడుతుంది అంటే సిద్ధ బీజం అనేది ఏర్పడుతుంది. సంయుక్త బీజం అనేది ఏర్పడుతుంది. సంయుక్త బీజం అనేది ఏర్పడింది. ఎక్కడ ఏర్పడింది సంయుక్త బీజము? స్త్రీ బీజాశయం యొక్క లోపల, అంటే ఎన్ కలిసి ద్వయస్థితిగా 2n సంయుక్త బీజం అనేది ఏర్పడింది. ఇది మనము ఈ యొక్క స్త్రీ బీజాశయం యొక్క శాఖ యొక్క నిలువు కోత ఇది. కానీ మనం పురుష బీజాశయంలో కూడా మనం గమనించినప్పుడు పురుష బీజాశయాలు కొన్ని ఫలవంతంగా ఉంటే మరికొన్ని లేతగా ఉంటాయి. ఎందుకురా అంటే పురుష బీజాశయాలు అన్నీ కూడా ఈ యొక్క ఫిమేనియాలు పురుష బీజాశయాలు అన్నీ కూడా ఏకకాలంలో పక్వ స్థితికి రావు. మనం పురుష బీజాశయ శాఖను నిలువుకోత మనం చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకు కొన్ని చిన్నగా ఉన్నాయి, కొన్ని పెద్దగా ఉంటాయి, బాగా కనపడుతున్నాయి. అక్కడ ఎందుకు ఉంటున్నాయని అట్లా అంటే అవి ఏకకాలంలో అన్నీ కూడా ఒకటేసారి పక్వానికి రావు. కొన్ని ఫస్ట్ పక్వానికి వస్తే మళ్ళీ లేట్గా కొన్ని పక్వానికి వస్తాయి. అందువలన వాటి యొక్క నిర్మాణం ఏ విధంగా మీరు వేయవలసి ఉంటుందా అంటే కొన్ని చిన్నగాను పురుష బీజాశయ శాఖలో మరికొన్ని అభివృద్ధి చెందినవి కనుక వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అన్నీ కూడా ఒకేసారి పక్వానికి రావు. సరే, ఇప్పుడు మీకు స్త్రీ బీజాశయ శాఖకు 5 మార్కుల కింద అడగవచ్చు. పురుష బీజాశయ శాఖకు స్త్రీ బీజాశయ శాఖకు ఏమైనా డిఫరెన్స్ ఉన్నదా? ఒక డిఫరెన్సెస్ చూడండి. ఫస్ట్ వన్, పురుష బీజాశయ శాఖ ఎక్కడ ఏర్పడింది? ప్రధానాక్షం యొక్క చివర ఏర్పడింది పురుష బీజాశయ శాఖ. స్త్రీ బీజాశయ శాఖ ఎక్కడ ఏర్పడింది? పార్శ్వ శాఖ పైన ఏర్పడింది. ఇది ఒకటి పాయింట్. తర్వాత పురుష బీజాశయాలను రక్షిస్తూ ఏంటి ఉన్నాయి? పెరిగోనియల్ వంటి హస్తపత్రాలు ఉన్నాయి. పెరిగోనియల్. కానీ స్త్రీ బీజాశయాలను చుట్టి ఏంటి ఉన్నాయి? స్త్రీ బీజాశయాలను చుట్టి పెరికీటియల్ పత్రాలు ఉన్నాయి. ఇది రెండో పాయింట్. తర్వాత మూడో పాయింట్, మనము యొక్క పురుష బీజాశయాల యొక్క పక్కన శ్రావ్య వంద్య తంతువులు ఉంటాయని చెప్పినాను. వాటిని సహతంతువులు, శ్రావ్య వంద్య తంతువులు, సహతంతువులు. ఆ సహతంతువుల యొక్క కొన భాగము ఎట్లుంటుంది? ఆ కొనకణం ఏ విధంగా ఉంటుందంటే అర్ధగోళాకృతిలో ఉంది. ఎక్కడ? పురుష బీజాశయం పక్కన ఉండేటువంటి సహతంతువులు. కానీ అలాంటి నిర్మాణం ఉండదు ఎక్కడ? స్త్రీ బీజాశయం యొక్క అలాంటి నిర్మాణం ఉండదు. ఎట్లుంటుంది అంటే బాగా స్ట్రైట్గానే, మామూలుగా సహతంతులు ఎట్లుంటాయరా అంటే స్ట్రైట్గా బహుకణయుతంగా ఏకణమందంతో స్ట్రైట్గానే ఉంటాయి. అది దానికి డిఫరెన్స్ ఉంది. తరువాత ఇంకొక డిఫరెన్స్ ఏమిరా అంటే దీంట్లో పురుష బీజాశయం యొక్క మూత కణాలు ఎన్ని చెప్పినాను? 2 అని చెప్పినాను. మూత కణాలు ఈజుకుంటే 2. దాంట్లో ఎన్ని ఉన్నాయి? స్త్రీ బీజాశయంలో మూత కణాలు 4. తర్వాత వాటి యొక్క నిర్మాణం దీంట్లో ఇవి ఎట్లున్నాయి? ఇవి గదాకారంలో ఉన్నాయి. అవి ఎట్లున్నాయి? కుజ ఆకారంలో ఉన్నాయి. తరువాత పత్రాలు కూడా అంతే. పత్రాలు ఇక్కడ పురుష బీజాశయ శాఖలో పత్రాలు రోజెట్ ఆకారంలో ఉన్నాయని చెప్పినాను. అంటే మన గులాబీ పుష్పం ఉందనుకోండి, గులాబీ పుష్పంలో రేఖలో ఆ యొక్క ఉంటాయి కదా, రేకులు ఉంటాయి కదా, ఒకదాని తర్వాత ఆ విధంగా మరి ఉంటాయి పత్రాలు, రోజెట్ ఆకారంలో మరి ఉంటాయి. ఇక్కడ పురుష బీజాశయ శాఖలో ఉండేటువంటి యొక్క పత్రాలు. కానీ ఇక్కడ మన యొక్క పత్రాలు గమనించినప్పుడు ఇవి వెదజల్లబడి ఉంటాయి. పత్రాలు అంటే వెదజల్లబడి ఉంటాయి. ఎట్లుంటాయని అంటే పురుష బీజాశయ శాఖలో ఉండేటువంటి యొక్క పత్రాల కంటే కూడా పెద్దవిగా ఉంటాయి. అది కూడా ఒక 5 మార్కులకు 5 పాయింట్లు మీరు రాస్తే చాలు. ఈ విధమైనటువంటి ఇట్లా కూడా అడగవచ్చు క్వశ్చన్. పురుష బీజాశయ శాఖకు స్త్రీ బీజాశయ శాఖకు డిఫరెన్సెస్ అయినా అడగవచ్చు. లేదా ఫినేరియా పురుష బీజాశయ శాఖను గురించి రాయము, డయాగ్రామ్ వేయాలా, మీరు ఇవన్నీ రాయాలా. స్త్రీ బీజాశయ శాఖ డయాగ్రామ్ వేయాలా, మీరు ఈ పాయింట్స్ మీరు రాయవలసి ఉంటుంది. సరే, ఇప్పుడు ఏమేర్పడింది? ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పేది ఎక్కడ సంయుక్త బీజం అనేది ఏర్పడింది. ఎక్కడ ఏర్పడింది సంయుక్త బీజం అనేది? ఎక్కడ ఏర్పడింది రా అంటే స్త్రీ బీజాశయంలో సంయుక్త బీజం అనేది ఏర్పడింది. ఆ సంయుక్త బీజం ద్వయస్థితికంగా ఉంటుంది. సంయుక్త బీజము ద్వయస్థితికంగా ఉంటుంది. 2n, దాంట్లో క్రోమోజోముల సంఖ్య 2n. సరే, యొక్క స్త్రీ బీజాశయం యొక్క లోపల
ఈ ద్వైస్థిక సంయుక్త బీజం ఏర్పడిన తర్వాత అది దాంట్లో ఉండేటువంటి కణాలు విభజన చెంది 3 భాగాలను ఏర్పరుస్తుంది. చూడండి, ఈ కిందదంతా సంయోగ బీజం, దానిపైన ఏర్పడుతుంది ఇప్పుడు సిద్ధ బీజం ఏర్పడుతుంది. అందువల్ల మీరు చూపించేటప్పుడు శ్రీ బీజాశయం యొక్క శాఖ పై నుంచి ఆ యొక్క పాదము కాడ గుళిక అనేటువంటి చూడండి, మీరు పాదము కాడ గుళిక అనేవి అదంతా ఏంటంటే అంటే సిద్ధ బీజం. సిద్ధ బీజం ఎట్లా పడుతుందంటే అంటే సంయుక్త బీజం నుంచినే సంయుక్త బీజంలో ఉండేటువంటి ద్వైస్థిక సంయుక్త బీజంలో ఉండేటువంటి కణాలే విభజన చెంది ఏర్పడుతుంది, సిద్ధ బీజం యొక్క నిర్మాణం అనేది ఏర్పడుతుంది. అంటే ఆ సిద్ధ బీజము సంయోగ బీజం పైన కేవలం ఏమిటికి నీటికి మాత్రమే ఆధారపడుతుంది. బాగా మనసులో పెట్టుకోవడం వల్ల అందువల్ల ఇక్కడ పాక్షిక పరాన్నజీవి అంటాం దీన్ని. ఎందుకునా అంటే శ్రీ బీజాశయం యొక్క దీనిపైనే పాదము కాడ గుళిక వంటి నిర్మాణం ఏర్పడుతుంది. ఆ పాదము కాడ గుళిక విధికొట్టు అవి ఏంటి అంటే సిద్ధ బీజం. ఎందుకంటే సంయుక్త బీజంలో ఉండేటువంటి విభజన చెందే పాదము కాడ గుళిక ఈ యొక్క సంయోగ బీజం పైన ఏర్పడుతుంది. సంయోగ బీజం ఈక్వల్ n 2n, ఆ సిద్ధ బీజం ఈక్వల్ 2n. అది అందువల్ల పాక్షిక పరాన్నజీవి. పాక్షిక పరాన్నజీవి అంటే ఈ సంయోగ బీజం పైన ఉండేటువంటి సిద్ధ బీజం కేవలం నీటిని మాత్రమే గ్రహిస్తుంది, ఆహార పదార్థాలను గ్రహించదు. ఎందుకంటే పైన గుళికలో ఆ ఆహార పదార్థాలను తయారు చేసుకునేటువంటి కెపాసిటీ దానికి ఉంటుంది కాబట్టి కేవలం నీటిని మాత్రమే గ్రహించడం అనేది, నీటిని ఖనిజ లవణాలను గ్రహించడం అనేది జరుగుతుంది ఈ యొక్క సంయోగ బీజం నుంచి. అందువల్ల ఇక్కడ మనము సిద్ధ బీజాన్ని ఏమంటామంటే మనం పాక్షిక పరాన్నజీవి అంటాం. సరే, ఇప్పుడు మనము ఎక్కడ నుంచి చదువుకుంటున్నాము? శ్రీ బీజాశయం పైన శ్రీ బీజాశయంలో సంయుక్త బీజం విభజన చెంది పాదము కాడ గుళిక వంటి నిర్మాణము ఏర్పడింది. కింద భాగము పాదము. శ్రీ బీజాశయంలో కింద భాగం అంతా పాదం ఉంటుంది. ఆ పాదము ఏందనా అంటే మృదు కణజాలంతో నిర్మితమవుతుంది. పాదం అంతా మృదు కణజాలంతో నిర్మితమవుతుంది. తర్వాత దానిపైన పొడవుగా ఉంటుంది ఏంది? కాడ. దాని పొడవుగా ఉండేది ఏమి? కాడ. కాడ పని ఏం చేస్తుందనా అంటే ఈ యొక్క సంయోగ బీజము నుంచి గ్రహించినటువంటి యొక్క నీటిని పాదము గ్రహించిన తర్వాత పాదము నుంచి కాడకు ఆ యొక్క నీటి సరఫరా అనేది జరుగుతుంది. ఖనిజ లవణాలు నీటి సరఫరా అనేది జరుగుతుంది. పాదము కాడ అయిపోతానే కాడ నుంచి మళ్ళీ ఎక్కడికి దానిపైన గుళిక కూడా ఎట్లుంటుంది? బేరీ పండు ఆకారంలో ఉంటుంది పైన గుళిక. ఆ గుళిక ఈ యొక్క కాడ నుంచి ఖనిజ లవణాలు నీరు ఎక్కడికి పోతాయనా అంటే గుళికకు సరఫరా చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా సంయోగ బీజం నుంచి పైన ఉండేటువంటి యొక్క సిద్ధ బీజానికి అదే పాదము కాడ గుళికకు నీరు ఖనిజ లవణాలు ఏమవుతుందిరా అంటే సరఫరా చేస్తుంది. కాబట్టి ఇది పాక్షిక పరాన్న జీవి. ఈ ఆహార పదార్థాలను ఎందుకంటే సిద్ధ బీజం అదే సొంతగానే తయారు చేసుకుంటుంది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటన్నా అంటే పైన ఉండేటువంటిది గుళిక. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ 10 మార్క్స్ క్వశ్చన్. ఏమి? ఫినేరియా గుళిక యొక్క అంతర్నిర్మాణము. ఫినేరియా గుళిక యొక్క అంతర్నిర్మాణం గురించి వివరించుము అంటాడు క్వశ్చన్. మీరు అది పటము చూస్తేనే మీకు అర్థమయ్యేది. మీకు మెటీరియల్లో ఇవ్వడం అనేది జరిగింది. ఏది? ఆటోమేటిక్గా ఫినేరియా గుళిక అంతర్నిర్మాణము. ఫినేరియా గుళిక అంతర్నిర్మాణం అంటే ఫినేరియా యొక్క గుళికను మనం ఏం చేసినాము? ఆటోమేటిక్గా నిలువుకోత చేసి చూస్తే మనకు ఈ విధంగా కనపడుతుంది. పటంలో చూడండి, పటం చూస్తేనే అర్థమయ్యేది. పటం చూడకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది అర్థము కాదు. సరే, ఇక్కడ మనము ఫినేరియా గుళిక యొక్క అంతర్నిర్మాణం గురించి మనం చదువుతాం. ఎక్కడ ఏర్పడింది ఫినేరియా గుళిక? కాడ పైన. పాదము కాడ గుళిక. అర్థమైందా? సరే, ఈ యొక్క ఫినేరియా సిద్ధ బీజంలో కాడ చివర ఉండేటువంటి నిర్మాణము గుళిక వంటి నిర్మాణం ఏ విధంగా ఉంది? అది బేరీ పండు. మన బేరీ పండు ఏ విధంగా ఉంటుందో అది యొక్క కాడ చివరల బేరీ పండు ఆకారంలో ఈ యొక్క గుళిక అనేది ఏర్పడి ఉంటుంది. దాన్నే మనం ఏమంటాం అంటే మనం గుళిక వంటి నిర్మాణం ఏర్పడుతుంది. దాన్నే బేరీ పండు ఆకారంలో ఉంటుంది కాబట్టి దీన్నే గుళిక అని అనడం అనేది జరిగింది. సరే, ఇది ఒక సంక్లిష్టమైనటువంటి యొక్క నిర్మాణము. ఒక సంక్లిష్టం అంటే దీంట్లో అనేక రకమైనటువంటి యొక్క కణజాలాలన్నీ కూడా నిర్మితమై ఉంటాయి. దాని యొక్క మనము ఎల్ఎస్ అంటే లాంగిట్యూడినల్ గుళికను లాంగిట్యూడినల్ సెక్షన్ చేసి చూస్తే, ఎల్ఎస్ చేసి చూస్తే దాంట్లో అనేకమైనటువంటి యొక్క కణజాలాలు ఒక సంక్లిష్టమైనటువంటి యొక్క నిర్మాణాన్ని చూపుతాయి. సరే, ఈ యొక్క గుళికలో మనకు పక్కన ఇచ్చినటువంటి గుళికలో ముఖ్యంగా మనకు 3 భాగాలు కనపడతాయి. గుళికలో 3 భాగాలు అంటే కింది భాగాన్ని ఏమంటామనంటే మనం అపోఫైసిస్. బాగా మనసులో పెట్టుకోవాలా. గుళికలో కింది భాగాన్ని పీఠ భాగాన్ని అపోఫైసిస్ అంటాం. దానిపైన ఉండేటువంటి భాగాన్ని మనం ఏమంటామన్నా అంటే తీఖ అంటే ఫలవంతమైనటువంటి భాగము. అంటే ఫలవంతమైనటువంటి భాగం అంటే సిద్ధ బీజ మాతృకణాల నుంచి సిద్ధ బీజాలు ఏర్పడతాయి కాబట్టి ఈ యొక్క ప్రాంతంని ఏమంటామన్నా అంటే మనము తీఖ అంటాం. తీఖ అంటే ఫలవంతమైనటువంటి భాగము.
తరువాత పైన ఉండేటువంటి భాగము మూత భాగం. పైన ఉండేటువంటి భాగము మూత భాగం. సరే, మనము ఒక్కో దాని గురించి మనం చదువుకోవాలా. ఫస్ట్ కింది భాగాన్ని ఏమంట, గుళికలో కింది భాగాన్ని మనం ఏమంటున్నామరా అంటే అపోఫైసిస్. సరే, ఈ యొక్క గుళిక యొక్క ఆకుపచ్చని ఉబ్బి ఉన్నటువంటి యొక్క వంద్య పీఠ భాగాన్ని అపోఫైసిస్ అంటారు. పీఠ భాగం ఇంతకుముందు చెప్పినాను. ఏమి ఆటోమేటిక్గా గుళిక యొక్క ఆకుపచ్చని అంటే దాంట్లో ఏంటి ఉంటాయి, హరిత రేణువులు ఉంటాయి. ఎప్పుడైతే హరిత రేణువులు ఉన్నాయో అది ఆకుపచ్చగా ఉంటుంది. అంటే గుళిక యొక్క ఆకుపచ్చని ఉబ్బి ఉంటుంది. ఉబ్బి ఉండేటువంటి వంద్య పీఠ భాగాన్ని ఏమంటామరా అంటే మనము ఈ యొక్క పీఠ భాగాన్ని అంటే కింది భాగాన్ని మనము అపోఫైసిస్ అని అంటాము. తర్వాత ఇది ఏం చేస్తుందనా అంటే ఈ యొక్క భాగం ఏం చేస్తుంది, అపోఫైసిస్ యొక్క ఈ భాగం ఏం చేస్తుందనా అంటే కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహార పదార్థాలను తయారు చేస్తుంది. అందువల్ల అక్కడ కిరణజన్య హరిత రేణువులు ఉంటాయి కాబట్టి కిరణజన్య సంయోగక్రియ జరిపేటువంటి ప్రాంతము. సరే, ఈ యొక్క అపోఫైసిస్ యొక్క పైన భాగంలో ఒక ఏకకణ మందముతో ఒక బాహ్య చర్మం అనేది ఉంది. కనపడతాను చూడండి, బాహ్య చర్మం అని ఇచ్చినాడు చూడండి. బాహ్య చర్మం ఎక్కడ, అపోఫైసిస్ యొక్క పైన భాగంలో ఏకకణ మందంతో ఒక నిర్మితమైనటువంటి ఒక బాహ్య చర్మం ఉంటుంది. ఆ బాహ్య చర్మంలోని ఏంటి ఉన్నాయి, పత్ర రంధ్రాల వంటి నిర్మాణాలు ఉన్నాయి. చూడండి, బాగా కనపడుతున్నాయి. పత్ర రంధ్రం అని రాసినారు అక్కడ. ఏమి అపోఫైసిస్ పీఠ భాగంలో హరిత రేణువులను కలిగి ఉన్నది. అందువల్ల ఈ యొక్క భాగం ఏం చేస్తున్నది, కిరణజన్య సంయోగ క్రియ జరుపుతున్నది. తరువాత ఈ యొక్క పైన అపోఫైసిస్ యొక్క పైన ఏకకణ మందంతో నిర్మితమైనటువంటి బాహ్య చర్మం ఉంది. ఆ బాహ్య చర్మంలోనే ఏంటి ఉన్నాయి, పత్ర రంధ్రాల వంటి నిర్మాణాలు ఉన్నాయి. సరే, ఈ యొక్క అపోఫైసిస్లో ఉండేదాన్ని దట్ మీన్స్ దీన్ని హరిత కణజాలం అని కూడా అంటారు. ఈ అపోఫైసిస్లో ఉండేటువంటి యొక్క కణజాలాన్ని అపోఫైసిస్లో ఉండేటువంటి యొక్క కణజాలాన్ని మనము హరిత మృదు కణజాలం అంటే మృదు కణజాలంలో హరిత రేణువులు నిలువ ఉండటం వలన దట్ మీన్స్ హరిత మృదు కణజాలము లేదా స్పంజి కణజాల ప్రాంతం ఏదైనా ఒకటే. అపోఫైసిస్లో ఉండేటువంటి కణజాలం = హరిత కణజాలం లేదా స్పంజి కణజాల ప్రాంతం. దాంట్లో అంటే మెత్తగా ఉంటుంది మృదు కణజాలం. దాంట్లో హరిత రేణువులు ఉండటం వల్ల ఈ అపోఫైసిస్లో ఉండేటువంటి యొక్క భాగము కిరణజన్య సంయోగ క్రియలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఎందుకంటే ఇంతకు ముందే చెప్పినా నేను, కేవలం నీటి కోసమే సంయోగ బీజం మీద ఆధారపడుతుంది ఈ యొక్క సిద్ధ బీజం. కానీ ఆహార పదార్థాలు స్వతహాగానే ఇది తయారు చేసుకుంటుంది. అందువలనే ఈ యొక్క సిద్ధ బీజము ఏం చెప్పినాను, దట్ మీన్స్ పాక్షిక పరాన్నజీవి. సిద్ధ బీజం సంయోగ బీజం పైన సిద్ధ బీజం పాక్షిక పరాన్నజీవిగా చెప్పడం అనేది జరిగింది. తర్వాత దాని మధ్యలో ఈ యొక్క అపోఫైసిస్ యొక్క మధ్యలో ఏదో ఉంది, కేంద్ర స్తూపం అనేటువంటి నిర్మాణం ఉంది. బాగా గమనించండి, కేంద్ర స్తూపం. దాంట్లో హరిత రేణువులు లేవు, కేవలం మృదు కణజాలం మాత్రమే ఉంది. ఆ కేంద్ర స్తూపము ఏం చేస్తుందన్నా అంటే పని, దట్ మీన్స్ ఈ యొక్క నీటి ప్రసరణకు ఉపయోగపడుతుంది. నీటి ప్రసరణ కంటే ఇక్కడ పాదం నుంచి కాడ నుంచి గుళికకు సరఫరా చేస్తుంది కదా, ఆ గుళికకు నీటి పక్క ప్రసరణకు గుళికకు నీటి ప్రసరణ కాడ నుంచి ఎట్లా జరుగుతుందా అంటే ఈ యొక్క మధ్యలో ఉండేటువంటి యొక్క కేంద్ర స్తూపం నుంచినే ఈ నీటి ప్రసరణ అనేది జరుగుతుంది. ఇదంతా ఏ దాని గురించి అంటే అపోఫైసిస్ యొక్క నిర్మాణం గురించి. గుళిక యొక్క పీఠ భాగంలో ఉండేటువంటి అపోఫైసిస్ ఉండేటువంటి నిర్మాణం గురించి ఇదంతా అయిపోయింది. ఫస్ట్ మొట్టమొదటిది. తర్వాత దాని పైన థీకా వంటి భాగం. సరే, ఈ యొక్క అపోఫైసిస్ పైన ఈ యొక్క థీకా వంటి భాగం ఎట్లా కనపడుతుందంటే ఒక కలిసం లాగా కనపడుతుంది. మనము ఆటోమేటిక్ ఇంట్లో కలిసం పెడతాంటారు చూడండి, టెంకాయ పెట్టి అది ఆ విధమైనటువంటి కలిసం వంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. అపోఫైసిస్ పైన థీకా వంటి భాగము దట్ మీన్స్ కలిసం ఆకారంలో ఫలవంతంగా ఉండేటువంటి యొక్క భాగాన్ని, ఈ యొక్క భాగాన్ని మనం ఏమంటామని అంటే మనం థీకా. అపోఫైసిస్ పైన కలిసం ఆకారంలో ఉండేటువంటి ఫలవంతమైనటువంటి గుళిక యొక్క భాగాన్నే మనము ఏమంటామరా అంటే మనము థీకా. ఎందుకంటామరా అంటే ఫలవంతమైనటువంటి భాగం ఎందుకంటామరా అంటే ఈ యొక్క భాగంలోనే సిద్ధ బీజ మాతృ కణాలు విభజన చెంది ఏకస్థితిక సిద్ధ బీజాలను ఏర్పరుస్తాయి కాబట్టి అందువల్ల ఈ యొక్క భాగాన్ని మనము ఫలవంతమైనటువంటి భాగంగా పరిగణించడం అనేది జరుగుతుంది. తర్వాత ఈ యొక్క థీకాలో కూడా ఏముంటుంది, సేమ్ బాహ్య చర్మం అనేది ఉంటుంది చూడండి. కానీ అపోఫైసిస్ పైన కూడా బాహ్య చర్మం ఉంది, ఏకకణ నిర్మితమైనటువంటి బాహ్య చర్మం ఉంది. కానీ అపోఫైసిస్ పైన ఉండేటువంటి యొక్క బాహ్య చర్మంలో ఏంటి ఉన్నాయి, పత్రరంధ్రాలు ఉన్నాయి. బాగా మనసులో పెట్టుకోవాలి. కానీ థీకా పైన కూడా ఏంది, ఏకకణ నిర్మితమైనటువంటి యొక్క బాహ్య చర్మం అనేది ఉంది. కానీ వాటిపైన ఏంటివి లేవు, పత్రరంధ్రాల వంటి నిర్మాణాలు లేవు. బాగా మనసులో పెట్టుకోవాలి.
పత్రరంధ్రాలు అక్కడ మనకు వేయకూడదు. మీరు డయాగ్రామ్లో వేసేటప్పుడు కేవలం అపోఫైసిస్ ఉండేటువంటి బాహ్యచర్మం పైన మాత్రమే మీరు పత్రరంధ్రాలు వేయాలా. పైన ఉండేటువంటి టీకా పైన ఉండేటువంటి యొక్క బాహ్యచర్మంలో పత్రరంధ్రాలు ఉండవు. కేవలం బాహ్యచర్మం మాత్రమే ఉంటుంది. బాహ్యచర్మం మాత్రమే ఉంటుంది. తర్వాత ఈ బాహ్యచర్మం యొక్క కింది భాగంలో మీరు గమనించండి, 2 వరుసలో ఉండేటువంటి కణాలు ఉంటాయి, మృదు కణజాలం. బాహ్యచర్మం ఎక్కడ? టీకా యొక్క కింది భాగంలో, బాహ్యచర్మం యొక్క కింది భాగంలో 2 వరుసలతో ఏందుంది? 2 వరుసలతో నిర్మితమైనటువంటి మృదు కణజాలం ఉంది. దాన్ని ఏమంటామన్నా అంటే మనము అధశ్చర్మం అంటాం. అధశ్చర్మం లేదా ఉపబాహ్య చర్మం అంటాం. బాగా మనసులో పెట్టుకోండి. అధశ్చర్మము అంటే బాహ్యచర్మము ఈ యొక్క టీకా పైన ఉండేటువంటి యొక్క బాహ్యచర్మం పైన పత్రరంధ్రాలు ఉండవు. బాహ్యచర్మం యొక్క కింది భాగంలో 2 వరుసలలో మృదు కణజాలంతో నిర్మితమైనటువంటి అధశ్చర్మం ఉంటుంది. దాంట్లో మీరు హరితరేణువులు వేయకూడదు. హరితరేణువులు ఉండవు. అధశ్చర్మము లేదా ఉపబాహ్య చర్మము. తరువాత దాని యొక్క కింది భాగంలో మనం గమనించినప్పుడు 2 నుంచి 4 వరుసలలో మళ్ళా సేమ్ హరిత మృదు కణజాలము ఉంటుంది. దాంట్లో హరితరేణువులు ఉంటాయి. టీకా యొక్క పైన భాగంలో బాహ్యచర్మంలో పత్రరంధ్రాలు ఉండవు. దాని కింద భాగంలో అధశ్చర్మం ఉంది లేదా ఉపవాచర్మం ఉంది. ఎన్ని వరుసల్లో ఉంది? 2 వరుసల్లో ఉంది. ఏ కణజాలంతో నిర్మితమవుతుంది? మృదు కణజాలంతో నిర్మితమవుతుంది. దాంట్లో హరితరేణువులు ఉండవు. తరువాత దాని యొక్క కింది భాగం, అధశ్చర్మం యొక్క కింది భాగంలో 2 నుంచి 4 వరుసలలో ఎన్నైనా వేయచ్చు. 2 నుంచి 4 వరుసలలో సేమ్ కేవలం ఏంటుంటుంది? హరిత మృదు కణజాలం ఉంది. హరిత మృదు కణజాలం ఉంటుంది 2 నుంచి 4 వరుసల్లో. అంటే దాంట్లో హరితరేణువులు ఉంటాయి. తరువాత లోపల వాయుపూరిత ప్రదేశాలు ఉంటాయి. బాగా మనసులో పెట్టుకోవాలా. ఎక్కడ? కింది లోపల హరితయుత మృదు కణజాలం యొక్క టీకాలో కింది భాగంలో హరితయుత మృదు ఫస్ట్ బాహ్యచర్మము, దాని కింద అధశ్చర్మం లేదా ఉపవాచర్మము, దాని కింద 2 నుంచి 4 వరుసలలో హరితయుత మృదు కణజాలము. హరితయుత మృదు కణజాలం కింద వాయుపూరిత ప్రదేశాలు ఉంటాయి. ఆ వాయుపూరిత ప్రదేశాలు కొన్ని కేశాల వంటి నిర్మాణాలతో ఆ యొక్క వాయుపూరిత ప్రదేశాలు విభజన చెంది ఉంటాయి. వాటిని ఏమంటామంటే మనము ట్రబాక్యులే. ఏమంటాము వాటిని? ట్రబాక్యుల్. దాంట్లో ఇచ్చినాడు చూడండి బాగా, డయాగ్రామ్లో ఇచ్చినాడు బాగా. కొన్ని కేశాల వంటి నిర్మాణాలు, ఈ కొన్ని కేశాల వంటి నిర్మాణాలు ఈ యొక్క వాయుపూరిత ప్రదేశాలను ఏం చేస్తాయంటే విభజన చేస్తూ ఉంటాయి. వాటి నిర్మాణాలను ఏమంటామంటే మనము ట్రబాక్యులే. వాటిని మనం ఏమంటాము? ట్రబాక్యులే. తర్వాత లోపల మనం గమనించినప్పుడు సిద్ధబీజ మనం లోపల మనం గమనించినప్పుడు ఏమేముంది? ఆటోమేటిక్గా సిద్ధబీజ జనక కణజాలం ఏముంటుంది? సిద్ధబీజ జనక కణజాలం. పైన సిద్ధబీజ జనక కణాలంలో మనం గమనించినప్పుడు లోపల అంటే ఆ వాయుపూరిత ప్రదేశం యొక్క లోపలి భాగంలో సిద్ధబీజ జనక కణజాలం. సిద్ధబీజ జనక కణజాలం చుట్టూ లోపల 1 వరుసలో మాత్రమే ఉంది. బాగా గమనించండి. లోపల సిద్ధబీజ జనక కణజాలంలో ఉండేటువంటి కణాల చుట్టూ ఆటోమేటిక్గా 1 వరుసలో మాత్రమే ఉంటుంది. కానీ దాని యొక్క బయట భాగంలో మనం గమనించినప్పుడు 3 వరుసల్లో ఉంది. సిద్ధబీజ జనక కణజాలం చుట్టూ ఆటోమేటిక్గా ఈ యొక్క పొరలు సిద్ధబీజ జనక కణజాలం చుట్టూ ఉండేటువంటి యొక్క పొరలు లోపల 1 పొర ఉంటే పైన 3 పొరలు ఉంటాయి. ఆ 3 పొరలకు ఈ యొక్క ట్రబాక్యులే నిర్మాణాలు ఏమైపోయింటాయంటే బయట ఉండేటువంటి 3 పొరలకు అవి వాయుపూరిత ప్రదేశాల్లో ఉండేటువంటి యొక్క ట్రబాక్యులే నిర్మాణాలు అతికి ఉంటాయి. ఇది బాగా మనసులో పెట్టుకోవాలా. సిద్ధబీజ జనక కణజాలం యొక్క లోపల గమనించినప్పుడు లోపల 1 పొర ఉంది, బయట 3 పొరలు ఉంటాయి. ఆ 3 బయట ఉండేటువంటి యొక్క 3 పొరలకు ఈ వాయుపూరిత ప్రదేశాల్లో ఉండేటువంటి యొక్క ట్రబాక్యులేలు ఏమైపోయింటాయంటే అతకబడి ఉంటాయి. అతకబడి ఎందుకున్నాయంటే ఒక రకమైనటువంటి ప్రతిష్టాన్ని కలగజేయడానికి, అంటే ఆటోమేటిక్గా బాగా నిలబెట్టడానికి. దాని యొక్క కలిసంలాగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము కలిసము నిలబడాలంటే, పైన ఉండేటువంటి టెంకాయ నిలబడాలంటే కింద ఉండేటువంటి యొక్క కలిసం ఎట్లుండాలా? బాగా వెడల్పుగా ఉండాలా. ఉంటేనే ఆటోమేటిక్గా అదేమీ కూర్చుంటుంది. ఇక్కడ కూడా అంతే. ట్రబాక్యులే వంటి నిర్మాణాలు ఆ యొక్క లోపల ఉండేటువంటి యొక్క పొరలను ఈ యొక్క బంధించడం వలన అది స్ట్రైట్గా ఉండేటట్లు ఇది దానికి ఆధారం అనేది చేకూర్చడం అనేది జరుగుతుంది ఈ ట్రబాక్యులే వంటి నిర్మాణాలతో. తర్వాత ఈ యొక్క లోపల మనం గమనించినప్పుడు ఎందుంటుందా అంటే మృదు కణజాలం నిర్మితం అంటే కణంతరవకాశాలు లేనటువంటి మృదు కణజాల నిర్మితమై మధ్యలో భాగము ఉంది. మధ్య భాగం దీన్ని మనం ఏమంటామరా అంటే మనము స్తంభికలో ఉండేటువంటి మృదు కణజాలంలో ఎలాంటి పరిస్థితుల్లోనూ మీరు ఏమేయకూడదు? కణాంతరవకాశాలు వేయకూడదు. ఇది ఎందుకు ఉపయోగపడుతుందా అంటే స్తంభిక ఎందుకు ఉపయోగపడుతుందా అంటే నీటి
ప్రసరణకు ఈ స్తంభిక అనేది ఉపయోగపడుతుంది. దీంట్లో ఉండేటువంటి కణజాలము ఏం చెప్తుంది అంటే వెడల్పుగా ఉంటుంది, బాగా మధ్యలో వెడల్పుగా ఉంటుంది. ఇది మృదు కణజాలంతో నిర్మితమవుతుంది. ఇది నీటిని ప్రసరణకు చాలా ఉపయోగపడుతుంది. ఇదంతా సిద్ధబీజ లోపల ఆటోమేటిక్గా మనం గమనించినప్పుడు సిద్ధబీజ మాతృకణాలు లోపల అంటే ఇక్కడ ఇక్కడ మనం గమనించినాము. ఇక్కడ ఎందుకుంటుందా అంటే దట్ మీన్స్ ఈ యొక్క అంతర్సిద్ధ బీజ కోశ రాసిన చూడండి, అంతర్సిద్ధ బీజ కోశ కవచం. అంతర్సిద్ధ బీజ కోశ కవచము ఎన్ని వరుసలో? ఒక వరుసలో ఉంది. అంతర్సిద్ధ బీజ కోశ కవచం అనేది ఉంది, అది ఒక వరుసలో ఉంది. తర్వాత ఇక్కడ మనము బాహ్య సిద్ధ బీజ కోశ కవచం అనేది ఇచ్చినాడు సార్ డయాగ్రామ్లో. బాహ్య సిద్ధ బీజ కోశ కవచం ఎన్ని లేయర్స్లో ఉంది? 3 లేయర్స్లో ఉంది. అంతర్సిద్ధ బీజ కోశ కవచం ఒక వరుసలోను, బయట ఆటోమేటిక్గా బాహ్య సిద్ధ బీజ కోశ కవచము 3 వరుసల్లోనూ ఆ లోపల ఉండేటువంటి సిద్ధ బీజ మాతృ కణజాలాన్ని చుట్టి ఉంటుంది. మధ్యలో స్తంభిక వెడల్పుగా ఉంటుంది. ఇది మృదు కణజాలంతో నిర్మితమవుతుంది. ఇది ఏం పని చేస్తుంది అంటే నీటి ప్రసరణలో ఇది ప్రముఖ పాత్ర వహిస్తుంది. దీంట్లో కణాంతర అవకాశాలు ఉండవు, మృదు కణజాలంతో నిర్మితమవుతుంది. ఇదంతా ఏ దాని గురించి మనము ఇదంతా మనం ఏ దాని గురించి చెప్పడం అనేది జరిగింది అంటే టీకా గురించి చెప్పడం అనేది జరిగింది. టీకా గురించి చెప్పడం అనేది ఆ లోపల ఉండేటువంటి యొక్క సిద్ధబీజ మాతృకణాలు లేదా సిద్ధబీజ మాతృ జనక కణాలు ఏమవుతాయంటే క్షయకరణ విభజన చెందుతాయి. ఇది బాహ్య సిద్ధబీజ కోశ కవచము లోపల ఒక పొరలో ఉంది, బయట అంతర్సిద్ధ బీజ కోశ కవచము 3 పొరల్లో ఉంది. 3 నుంచి 4 పొరల కణాల వరుసల్లో ఉండవచ్చు, 3 నుంచి 4. కానీ ఇక్కడ చూపించింది 3 వరుసల్లోనే చూపించినాడు. 3 నుంచి 4 వరుసల్లో ఏంటంటే నేర్చుకోవచ్చు మీరు. తర్వాత లోపల సిద్ధబీజ మాతృ కణజాలంలో ఉండేటువంటి కణాలు ఏమవుతాయి? ఇంతకు ముందే 2n స్థితిలో ఉన్నాయి కాబట్టి దాంట్లో క్షయకరణ విభజన చెందుతుంది. క్షయకరణ విభజన చెంది లోపల ఏకస్థితిగా సిద్ధబీజాలను ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. ఏకస్థితిగా సిద్ధబీజాలు లోపలన్నీ కూడా సిద్ధబీజాలు వేసినా చూడండి. అవన్నీ కూడా ఎట్లున్నాయని అంటే ఏకస్థితికంగా ఉంటాయి. అంటే నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ n అంటే సిద్ధబీజ మాతృకణాలు లేదా సిద్ధబీజ జనక కణజాలములో ఉండేటువంటి యొక్క కణాలు క్షయకరణ విభజన చెంది ఒక్కొక్క కేంద్రకము 2 సార్లు విభజన చెంది ఒక్కొక్క దాని నుంచి 4 ఏకస్థితిక సిద్ధబీజాలను ఏర్పరుస్తుంది. ఇవన్నీ న్యూమరస్గా ఏం ఏర్పడుతున్నాయంటే మధ్యలో ఏకస్థితిక సిద్ధబీజాలు అనేటివి ఏర్పడుతున్నాయి లోపల. తరువాత వీటిపైన మూత వంటి నిర్మాణం ఉంది. మూత గురించి ఇప్పుడు చదువుకోవాలా. మూతలో మనకు 2 భాగాలు ఉన్నాయి, వలయము తర్వాత అంచు. మూత. సరే ఇది ఏం చేస్తుందనా అంటే మూత కింద ఉండేటువంటి యొక్క టీకాను ఏమవుతుందనా అంటే ఈ యొక్క టీకాకు ఆటోమేటిక్గా ఈ టీకాలో ఉండేటువంటి యొక్క సిద్ధబీజాలను ఏం చేస్తుంది? సంరక్షిస్తూ ఉంటుంది. సిద్ధబీజ కోశంలో ఉండేటువంటి ఏకస్థితిక సిద్ధబీజాలను ఈ మూత ఏం చేస్తుందనా అంటే రక్షిస్తూ ఉంటుంది, పైన ఉండేటువంటి మూత. అంతేకాకుండా తరువాత దీంట్లో మూతలో మనకు రెండు భాగాలు కనపడతాయి. అవి ఏంటేంటివి అంటే యాక్చువల్లీ 3 భాగాలు. ఒకటి అంచు, తర్వాత వలయము, తర్వాత 3వది పరిముఖం. బాగా మనసులో పెట్టుకోండాల. 3 భాగాలు మూతలో అంచు, వలయము, పరిముఖం. సరే ఈ మూతలో కింది భాగంలో మనం గమనించినప్పుడు సిద్ధబీజ కోశ కవచం ఉంది కదా. సిద్ధబీజ కోశ కవచం యొక్క పైన అంచు వంటి నిర్మాణం ఉంది. బాగా చూడండి, అక్కడ కనపడుతుంది మూత యొక్క కింది భాగంలో అంచు వంటి నిర్మాణం. ఈ అంచులో ఉండేటువంటి కణాలు విభజన చెంది అడ్డు విభజనలు చెందుతాయి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. మూతలో ఉండేటువంటి మూత కింది భాగంలో ఉండేటువంటి నెక్స్ట్ అదే సిద్ధబీజ కోశ కవచం యొక్క పైన ఉండేటువంటి యొక్క అంచులో ఉండేటువంటి కణాలు ఏమవుతాయి? అడ్డు విభజన చెందుతాయి. అడ్డు విభజన చెంది అడ్డుగా కొన్ని కణజాలం అనేది ఏర్పడుతుంది. అడ్డు కణాలు వాటి మందమైనటువంటి కవచాలను కలిగి ఉంటాయి. లిగ్నిన్ పూరితంగా ఉంటాయి ఈ యొక్క కవచాలు కూడా. అందువలన ఈ అంచులో ఉండేటువంటి కణాలు అడ్డంగా మరి ఉండి మందమైనటువంటి గోడలను కలిగి ఉంటాయి. అది బాగా మనసులో పెట్టుకోవాలి. తర్వాత వాటి పైన ఏం ఏర్పడింది? తర్వాత మనం గమనించినప్పుడు వలయంలో ఉండేటువంటి కణాలు ఎట్లయితాయంటే నిలువు విభజన చెందుతాయి. బాగా మనసులో పెట్టుకోవాలి. ఈ యొక్క అంచులో ఉండేటువంటి కణాలు అడ్డంగా విభజన చెంది కొన్ని వరుసలలో మందమైనటువంటి కణజాలం ఉండేటువంటి యొక్క కణజాలంగా ఏర్పడినాయి. తరువాత వాటిపైన వలయం అనేది ఏర్పడింది. ఆ వలయం అనేది ఎట్లుంటుందిరా అంటే మనం గమనించిన వలయంలో ఉండేటువంటి కణాలు చాలా పెద్దవిగా ఉంటాయి, పలుచని కణకవచాలను కలిగి ఉంటాయి, ఆటోమేటిక్గా నిలువు విభజనలు చెందుతాయి. దానికి దట్ మీన్స్ అంచుకు వలయానికి అదే డిఫరెన్స్. ఇవి అడ్డుగా ఉంటే అవి నిలువుగా ఉంటాయి. అవి కణకవచాలు పలుచగా ఉంటే ఇవి కణకవచాలు మందంగా ఉంటాయి అంచులో, వలయంలో. అందువలన నిలువుగా అమరి ఉంటాయి పెద్ద పెద్ద కణాలు.
తర్వాత ఈ యొక్క అంచు నుంచి దట్ మీన్స్ ఈ యొక్క వలయానికి అటాచ్మెంట్ అనేది ఉంటుంది. అంచు నుంచి ఈ యొక్క వలయానికి అటాచ్మెంట్ ఉంటుంది. తర్వాత ఈ వలయం పైన ఏంటుంటాయంటే పరిముఖ దంతాలు అంటే నిర్మాణాలు. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వలయం నుంచి ఆటోమేటిక్గా ఈ పక్క వలయం నుంచి ఈ పక్క వలయానికి ఏంటుంటాయి? పరిముఖ దంతాలు. పరిముఖ దంతాలు ఎన్ని ఉంటాయి? 16 పైన 16 కింద 16 32. అంటే ఇవి ఒక దంతాల వలె పైన మూతలో అమరి ఉంటాయి పరిముఖ దంతాలు. తర్వాత ఇవి జలార్ద్రతను చూపుతాయి. జలార్ద్రతను అంటే వాతావరణంలో తేమ వాతావరణంలో ఉండేటువంటి ఈ యొక్క తేమను ఈ యొక్క పరిముఖ దంతాలు స్వీకరిస్తాయి. ఆర్ద్రతను స్వీకరించినప్పుడు ఇవి ఏమవుతాయని అంటే ఈ యొక్క వలయము నుంచి విడిపోవడానికి ఇవి సహకరించడం అనేది జరుగుతుంది. సరే, వలయం నుంచి ఈ యొక్క పరిముఖ దంతాలు పరిముఖము విడిపోయేసేసి అదేవిధంగా అంచు కూడా ఏమైపోతుంది? అంచు పక్కన కూడా అంచులో ఉండేటువంటి కణాలు కూడా దట్ మీన్స్ ఈ యొక్క ఒక పక్కన తెగిపోవడం అనేది జరుగుతుంది. తిరిగిపోయేసేసి లోపల ఏంటి ఉన్నాయి? ఏకస్థితిక సిద్ధ బీజాలు ఉన్నాయి. లోపల ఏకస్థితిక సిద్ధ బీజాలు. ఈ ఏకస్థితిక సిద్ధ బీజాలు బయటకు లిబరేట్ అయ్యేసేసి అనుకూలమైన పరిస్థితుల్లో పడినప్పుడు అవి తిరిగి మొలకెత్తడం అనేది జరుగుతుంది. మళ్ళా తర్వాత ఈ మూత తర్వాత ఈ యొక్క పరిముఖ దంతాలు తర్వాత ఈ యొక్క వలయంలో ఉండేటువంటి మళ్ళీ నీళ్ళని గ్రహించిన తర్వాత ఆ మూత మళ్ళా ముడుచుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధమైనటువంటి నిర్మాణం, ఇలాంటి మెకానిజం ఉంటుంది ఇక్కడ గుళికలో. అంటే వలయం నుంచి అంచు ఇట్లా పైకి వచ్చేసేస్తాయి సిద్ధ బీజాలు బయటకి, ఏకస్థితిక సిద్ధ బీజాలు బయటకి లిబరేట్ అయిన తర్వాత అది మళ్ళీ ఏమైపోతుంది అంటే మూసుకొని పోతుంది. మళ్ళీ అభివృద్ధి చెందిన తర్వాత మళ్ళీ ఓపెన్ అయ్యేసేసి ఆ సిద్ధ బీజాలను బయటకు లిబరేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది గుళిక అంతర్నిర్మాణం. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్యూనేరియా యొక్క గుళిక అంతర్నిర్మాణం. ఇప్పుడు ఏమైనాయి? బయటికి సిద్ధ బీజాలు లిబరేట్ అయినాయి, ఏకస్థితిక సిద్ధ బీజాలు. సరే, దాని గురించి మీకు టుమారో నేను చెప్పడం అనేది జరుగుతుంది. ఇది గుళిక అంతర్నిర్మాణం అంటే ఇది రాసే చాలు. ఎనీ డౌట్స్? ఇది గుళిక అంతర్నిర్మాణము. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు. గుళిక టుమారో వచ్చినప్పుడు ఈ యొక్క బయటికి ఏమి లిబరేట్ అయినాయి? సిద్ధ బీజాలు, ఏకస్థితిక సిద్ధ బీజాలు లిబరేట్ అయినాయి. ఆ సిద్ధ బీజాలు ఎట్లుంటాయి అంటే ఆటోమేటిక్గా 2 త్వచాలను కలిగి ఉంటుంది. 2 త్వచాలు అంటే బయట ఉండేటువంటి త్వచము మందంగా ఉంటుంది, లోపల ఉండేటువంటి త్వచము పల్చగా ఉంటుంది. తర్వాత లోపల నూనె బిందుకాలు ఉంటాయి. ఏకస్థితిక కేంద్రకం ఉంటుంది. తర్వాత దాంట్లో హరిత రేణువులు ఉంటాయి. అది ఎక్కడ పడుతుంది? భూమి మీద పడుతుంది. భూమి మీద పడినప్పుడు అనుకూలమైన పరిస్థితుల్లో, అనానుకూల పరిస్థితుల్లో అంతా సుప్తావస్థలో ఉంటుంది. అనుకూల పరిస్థితులు వచ్చినాయనుకో వెంటనే పైన ఉండేటువంటి యొక్క బాహ్య కవచము ఏమవుతుంది? నీటిని తీసుకునేసేసే పగిలిపోతుంది. లోపల ఉండేటువంటి కవచం ఉంది కదా, అంతర్కవచము. ఆ అంతర్కవచము 2 శాఖలుగా విడిపోతుంది, 2 బీజనాళికలుగా. అందువల్ల దాన్ని శైవల తంతువుగా పరిగణించడం అనేది జరుగుతుంది. తర్వాత దీంట్లో 2 బీజనాళికల్లో ఒక బీజనాళిక కిందికి మూలతంతువులుగా అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది. ఇంకొక నాళిక పైన హరిత తంతువుగా భూమిపైకి ఏర్పడడం అనేది జరుగుతుంది. ఇంకోటి కిందికి అంటే అది మూలతంతువు ఏర్పరిస్తే ఇంకోటి హరిత తంతువు. ఇది మూలతంతువు వర్ణరహితంగా ఉంటుంది. పైన ఉండేటువంటి భూమి పైన ఉండేటువంటిది హరితయుతంగా ఉంటుంది. దానిపైన ఏం ఏర్పడతాయంటే దానిపై శాఖలు అంటే నిర్మాణాలు, దానిపైన శాఖలు బట్టి నిర్మాణాలు ఏర్పడతాయి. తరువాత బ్రయోనిన్ అనేటువంటి పదార్థం వల్ల వాటిపైన మొగ్గలు బట్టి నిర్మాణాలు ఏర్పడతాయి. ఆ మొగ్గలు ఈ యొక్క వాటి పైన నుంచి మళ్ళీ ఏం ఏర్పడతాయంటే ప్యూనేరియా మొక్కలు ఒకటే దీంట్లోనే ఆ యొక్క జమ్మాలు లేదా ఈ యొక్క మొగ్గలు అంకురించి ప్యూనేరియా మొక్కగా అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది. లేదా హరిత శాఖల పైన దీన్నే మనము అనేకమైనటువంటి మొక్కలు ఏర్పడుతున్నాయి కాబట్టి ఆ యొక్క ప్రదేశాల్లో ఏమంటామంటే దాన్ని మాస్ మొక్కల కింద పరిగణించడం అనేది జరుగుతుంది. దీన్ని ప్రథమ తంతువు అంటాం. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పటి నుంచి ప్రథమ తంతువు ఒకసారి అడుగుతాడు, ప్యూనేరియా ప్రథమ తంతువు గురించి రాయము అంటాడు. లేదా ప్రోటోనిమా అంటే ఇంగ్లీష్లో ప్రోటోనిమా లేదా ప్యూనేరియా ప్రథమ తంతువు గురించి రాయాలంటే ఇదంతా రాయాలా. ఎక్కడి నుంచి రాయాలా? సిద్ధ బీజాలు, ఏకస్థితిక సిద్ధ బీజాలు లిబరేట్ అవుతాయి కదా, కిందికి పడతాయి కదా. అంటే సిద్ధ బీజం ఎట్లుంటుంది, ఏకస్థితిక సిద్ధ బీజం ఎట్లుంటుంది అంటే 2 కవచాలను కలిగి ఉంటుంది. పైన ఉండేటువంటి కవచము మందంగా ఉంటుంది, లోపల ఉండేటువంటి కవచము పల్చగా ఉంటుంది. లోపల ఏకస్థితిక కేంద్రకమే నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఏకస్థితిక కేంద్రం ఉంటుంది. దాంట్లో నూనె బిందుకలు ఉంటాయి. తర్వాత హరిత రేణువులు ఉంటాయి. తర్వాత జీవ పదార్థం ఉంటుంది. అది ఇక్కడ కింద పడుతూనే ప్రతికూల పరిస్థితుల్లో అంతా గడుపుతుంది. తర్వాత అనుకూల పరిస్థితులు వచ్చినాయనుకో, నీరు దల్వేపించినాయనుకో, ఆ పైన ఉండేటువంటి కవచము తొలగిపోతుంది.
తొలగిపోయి లోపల ఉండేటువంటి అంతర్కవచం పొడవుగా సాగుతుంది. 2 నాళికలను ఏర్పరుస్తుంది. ఆ 2 నాళికలు ఏ విధంగా ఉంటుంది అంటే శైవల తంతువు ఏ విధంగా, శైవల తంతువులు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఉంటుంది అది తంతువు. తరువాత ఒక తంతువు బీజనాళిక కిందికి వర్ణరహితంగా ఉండి మూల తంతువులను ఉత్పత్తి చేస్తుంది, కిందికి భూమికి లోపలికి పోతుంది. ఇంకొకటి భూమికి సమాంతరంగా పెరుగుతుంది. దానిపైన శాఖలు అనే దాంట్లో హరిత రేణువులు ఉంటాయి కాబట్టి దాన్ని హరిత తంతువులు అంటాం. దాని శాఖలుగా విడిపోతుంది. ఆ శాఖల పైన అంటే ఆటోమేటిక్గా లోపల బ్రయోనిన్ అనేటువంటి పదార్థం ఉండడం వల్ల దానిపైన మొగ్గల వంటి నిర్మాణాలు ఏర్పడతాయి. ఆ మొగ్గల నుంచి మళ్ళా తర్వాత ఎన్ని మొగ్గలు ఉంటాయో అన్ని ఫినేరియా మొక్కలు మళ్ళీ గ్యామెటోఫోర్లుగా అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది. అంటే ఒకే ప్లేస్లోనే న్యూమరస్గా ఏం ఏర్పడతాయని అంటే ఫినేరియా మొక్కలు ఏర్పడతాయి. అందువల్లనే వీటిని ఏమంటారంటే మనము మాస్ మొక్కలని అంటాం. బ్రయోఫిసిడా తరగతి చెందినటువంటి మొక్కల్ని మాస్ మొక్కలు అంటాం. ఒకవేళ ఫినేరియా ప్రథమ తంతువు లేదా ప్రోటోనిమా గురించి రాయమంటే ఇదంతా రాయాల. ఎప్పటి నుంచి ఈ కస్థితిక సిద్ధబీజం గురించి కింద పడ్డం గురించి మీరు రాయవలసి ఉంటుంది. దీంట్లో ఏమైనా మీకు దీంతో ఏమైపోయిందని అంటే ఫినేరియా ఈజ్ కంప్లీటెడ్. కాండం పత్రం గురించి అంత ఏం పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, ఇవి మాత్రం నేర్చుకోండి మీరు. ఏమేమి ఫినేరియా యొక్క గ్యామెటోఫోరు, స్త్రీ బీజాశయ శాఖ, పురుష బీజాశయ శాఖ, స్త్రీ బీజాశయ శాఖ, పురుష బీజాశయ శాఖకు డిఫరెన్సెస్, తర్వాత ఫినేరియా గుళిక 10 మార్క్స్ ఇంపార్టెంట్, తర్వాత ఫినేరియా ప్రోటోనిమా లేదా ప్రథమ తంతువు గురించి లాస్ట్లో చెప్పినా చూడండి, అది ప్రోటోనిమా లేదా ప్రథమ తంతువు గురించి. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే అడగవచ్చు. నెక్స్ట్ నేను అనదర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ బ్రయోఫైటా సిద్ధబీజ పరిణామం గురించి చెప్తాను. అది చెప్తే బ్రయోఫైటా ఈజ్ కంప్లీటెడ్. నెక్స్ట్ క్లాస్లో టుమారో బ్రయోఫైటా సిద్ధబీజ పరిణామం, ఇది డెఫినెట్ క్వశ్చన్, ఇది 10 మార్క్స్ క్వశ్చన్ బ్రయోఫైటాలో. అర్థమైతే లేదా? ఇది గురించి నేను టుమారో నేను చెప్పడం అనేది జరుగుతుంది. ఓకేనమ్మా? ఎనీ డౌట్స్? ఓకే సార్. నో డౌట్స్ సార్. ఓకే.